పుట్టకెళ్తున్నాము నేను అత్తమ్మ. నాగుల పంచమి రోజు వేసి పుట్ట మీద వేసి మేము ఇట్లా పుస్తక ఇట్లా పెట్టుకుంటాం. మా లెక్క ఎంతమంది పెట్టుకుంటారో కామెంట్ చేయండి. గొంతుకు రాస్తే ఏమంటాడు తెలుసా? చంపేస్తావా? ఇట్లనే స్నానం చేపిస్తావా? ఇట్లా గొంతు విసుకుతావా? ఉషా ఉన్నావా? నువ్వు షాప్కి వెళ్ళి నువ్వు గాజులు తెచ్చినావా? గ్రీన్ కలర్. థ్యాంక్ యూ వినయ్. ఎట్లుంది? ఎట్లుంటే బాగుంది. బాగున్నాయా? ఇంటికి వచ్చేసినాం. ఓకే, సో టైం అవుతుంది. వినయ్ ఇంకా వస్తలేడు. మీరికి పిలిచిన కుక్కీ డాడీ పిలువు పోవే, జల్దీ రమ్మని టైం అవుతుంది. ఇట్లా పిలవాలి 2-3 టైమ్స్ పిలవంగానే రాడు. టైర్ అని ఇక బ్యాగ్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నామా, ఇంకా వస్తలేడు. ఓకే వస్తున్నా అన్నే చిన్నది. యాక్టింగ్ చూడు, ఓవర్ యాక్టింగ్ ఇది. హాయ్ గైస్, నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇవాళ నాగుల పంచమి కాబట్టి గుడికి పోవాలి పుట్టకు. నిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి ఇవాళ బామినో చేస్తాం, లేకుంటే నేను పాశం చేసుకుంటుంటుంది. బామినో చేస్తున్నాము. గుడికి వెళ్ళాలి, పుట్టకు వెళ్ళాలి. మా కోడలు పూజ రెడీ చేసింది, అన్నీ రెడీ అయ్యింది. నైవేద్యం కాగానే ముట్టిస్తుంది. ఇక గుడికి వెళ్తాం మేము. సో విషయనేమో కడప కడుగుతుంది. సో ఇప్పుడే పిల్లలను పంపించేసింది స్కూల్కి. సో గైస్, ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం మేము. ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం మొత్తం. అత్తమ్మ రెడీయా? ఓకే, సో మేము రెడీ అయిపోతున్నాం. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాము, పుట్టకి వెళ్తున్నాము. నేను అత్తమ్మ, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, విలేజ్కి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ వెళ్ళేసి పుట్టకి వెళ్ళి పాలు కోసి వచ్చేసామని చెప్పేసి ఫస్ట్ వెళ్తున్నాము. అందుకు వాళ్ళు వచ్చే ముందే మేము వెళ్ళిపోయి వచ్చేసామని చెప్పేసి, ఎందుకంటే అక్కడ లైన్ కూడా ఉంటుంది, మస్తు లైన్ ఉంటుంది. చెప్పులు ఎందుకు కాలవా? సో ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది, మా అవతారాలు. ఇప్పుడే పోసినాం పుట్టకు పాలు. ఇంకా 1 అవర్ అవుతుండే మాకు, కానీ మా వీడియోలు చూస్తారంట కొంచెం జల్దీ లోపల పంపించారు కాబట్టి జల్దీ వచ్చినాం. ఇది కొంచెం మాకు బెనిఫిట్. వీడియోస్ చూస్తాము అని కొంచెం ముందు లైన్లో అయితే నిలబడ్డాము. 1 అవర్ నిలబడ్డాము. ఇంకా ఎంతసేపు? ఒక 15 minutes ముందు పంపించారు అంతే. ఆంటీ చాలాసేపు నిలబడలేకపోతుంది అని పంపించారు అనమాట. సో అయిపోయింది, ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తున్నాం మేము. సో ఇట్లుంటుంది గుడి దర్శనాలు మాకు. శ్రావణ మాసం అన్ని గుడిలే. సో ఇది పుట్ట మీది ప్యాలాలు, జొన్న ప్యాలాలు మనం పెడతాం కదా, అందరు పెడతారు. పుట్ట మీద ఉన్న ప్యాలాలు పుట్టకు ఇచ్చినాక అవి ఇట్లా తెచ్చుకొని ఇట్లా కట్టుకొని మళ్ళీ వినాయక చవితి రోజు నోట్లు వేసుకుంటాం. ఎందుకంటే అనుమానం అవి ఇవి ఏమో ఉంటాయి కదా,
దాని గురించి అన్నట్టు వేసుకుంటాం అన్నమాట. ఆ రోజు వినాయక చవితి రోజు తప్పకుండా వేసుకుంటాం మేము ప్రతిసారి. ఈ పేలాలు ఆ రోజు తీసి అందరం వేసుకుంటే మంచిది అని ఒత్తి తీసుకుపోతాం మేము పుట్టకు ఆడికేనే తెచ్చుకుంటాము. పుట్ట మీద వేసి మా కోడలు పెట్టుకుంటుంది, అవన్నీ మేము ఇట్లా పెట్టుకుంటాము. నాగుల పంచమి రోజు వేసి పుట్ట మీద వేసి మేము ఇట్లా పుస్తకి ఇట్లా పెట్టుకుంటాం. మా లెక్క ఎంతమంది పెట్టుకుంటారో కామెంట్ చేయండి. ఇది మీరు కూడా పెట్టుకుంటారా, పెట్టుకోరా? పెట్టుకునేటోళ్ళు కామెంట్ చేయండి. నేను కూడా పెట్టుకున్నా. ఉష కూడా పెట్టుకుంది. పుట్ట మీద వేసి పుట్ట మీద పెట్టి నేను పెట్టుకుంటాం. ఇది రియాన్స్ గాడి వాళ్ళ స్కూల్లో ఏం నేర్చుకున్నాడో చెప్తాడంట. చెప్తావా? నేను అన్నతో చెప్పాలనా? వెరీ గుడ్ అవినానా. సో ఇప్పుడు మా హవీష్ ఏం నేర్చుకున్నాడో చెప్తాడు. దుమ్ 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 దుర్గా దుమ్ 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 దుర్గా లం 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 లలిత లం 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 లలిత దుర్గతి నాశిని దుర్మది బేరిని దుర్గతి నాశిని దుర్మది బేరిని దుస్తని శూదిని దుర్గాంబ దుష్టాన్ని సూదిని దుర్గాంబ పొద్దున పూట స్కూల్కి పోతానే స్నానం చేపిస్తారా? చేపిస్తే గొంతుకు రాయాలి కదా సబ్బెట్టి. గొంతుకు రాస్తే ఏమంటాడు తెలుసా? చంపేస్తావా? ఇట్లనే స్నానం చేపిస్తావా? ఇట్లా గొంతు విసుకుతావా అని ఇన్ని మాటలు మాట్లాడతాడు. ఇన్ని క్వశ్చన్లు ఇస్తాడు ఆయన పొద్దున పూట స్నానం చేయనీకే. మళ్ళా చూడు వాళ్ళ అమ్మ చేపిస్తాడు, వద్దు నాని 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 కానీ పొద్దున ఎట్లా చేస్తున్నావు? ఇలా నాగుల పంచమేనా? ఏం తింటున్నాడు? మావాడు ఈ రేజర్ కూడా నోట్లో పెట్టుకుంటున్నాడు, తింటున్నాడు. ఏమనంటే ఏడుస్తారు. ఎందుకు నాన్న రేజర్ తింటావా? మళ్ళీ ఏడుస్తావు. సో గైజ్ ఉషాకి నేను గాజులు తెచ్చినాను. ఏంటంటే గ్రీన్ కలర్ గాజులు తెస్తానంట, మనీ వస్తాయని చెప్పేసి ఉషా చెప్పింది నాకు 2 days బ్యాక్. సో నేనైతే ఈ గ్రీన్ కలర్ గాజులు తీసుకుని వచ్చినాను. ఉషా ఉన్నావా? నువ్వు షాప్కి వెళ్ళి నువ్వు గాజులు తెచ్చినావా? గ్రీన్ కలర్ మామూలుగా తీసుకొని వచ్చిన. నా సైజ్ ఎట్లా తెలిసింది నీకు? నా సైజ్ ఎట్లా తెలిసింది? తెలియరానే? తెలియదా అంటే సైజ్ కూడా సైజ్ ఎట్లా తెలిసింది నీకు? నాది మా పిల్లం దొడ్డుకుంటా అంటే ఇచ్చేసి చెప్పరాదు. నేను మళ్ళీ సైజ్ చేతికి పోకపోతే కష్టము. చేతికి పోకు. చూడు ఒకసారి చూడటాయి లూజ్ అయినాయా? కరెక్టే, లూజ్ అయినట్టున్నాయి. నువ్వు దొబ్బకున్నదని చెప్పేసి అంటే నువ్వు వేయాలి, నేను వేసుకోవద్దు. నువ్వు వేయాలి, హస్బెండ్స్ వేయాలంట. నేను వేయాలా? ఎప్పుడైనా వేసినావు? వేయలే, అందుకే ఇప్పుడు ఇదా. త్రీ అలా 4, 5 years కొంచెం కొంచెం వేయాలి, మొత్తం ఒకటేసారి కుక్కుతారా? నాది తగ్గింది ఎట్లా వేస్తుంది? లూజ్ ఉన్నాయి చాలా. వాపస్ ఇవ్వాలా? మళ్ళీ తెచ్చింది వేసిస్తావా? అది 3 వేసిన. సరే ఇరుగుతుందేమో నా భయం. నువ్వు ట్రాష్ వేసుకో, నేను వేసుకుంటా. ఎట్లా సున్నితంగా కూడా వేయవు. లక్ష్మీ పోతామంది మాకు కదా, ముందే పైసలు లేవు. ఒక దానికి ఏది ఫస్ట్ ఎన్ని వేసుకుంటావు? దీనికి 6 వినే 5 వేసి నువ్వు. మమ్మీ కూడా తేవాలా?
మమ్మీ అత్తమ్మకి మామయ్య తెస్తాడు, నాకు నువ్వు తెచ్చినా కదా ఇంకేం చేయాలి. ఒక్క నిమిషం ఆగు, ఒక్కొక్కటి దాంట్లో కుక్తే భయం అవుతుంది నాకు. ఎప్పుడో నేను తీసుకొని వచ్చేసిన కింద. థ్యాంక్ యూ వినయ్. ప్లీజ్. ఎట్లుంది? ఎట్లుంటాయి? బాగున్నాయి. బాగున్నాయా? గ్రీన్ కలర్వి స్టైలిష్ లేకుండే ఇవే ఉండే. నైస్. థ్యాంక్ యూ. ఇంకున్నాయి వేసుకోలేదు, ఇంకున్నాయి. ఇప్పుడన్నా లక్ష్మి రాకపోతే అప్పుడు చెప్తాను. నువ్వే అన్నావు గ్రీన్ కలరు మొగోడు తీసుకొని వచ్చి పెళ్ళానికి ఇస్తే. ఇది ఇప్పుడు శ్రావణ మాసం, ఇది హస్బెండ్ అండ్ వైఫ్ లది, అది ఈ మాసము. ఏదో ఒకటి తీసుకో. అరే తమ్ముడు నన్ను బాక్స్ తోని కొట్టిండు, ఇసిరేసిండు నెత్తి మీద. ఏం చేస్తారు మీరు లోపల చూసినావా? జర్రా ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చున్నా కదా, అగో సోప్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటారు అంట. దేనికి హ్యాండ్ వాష్? అలా డైలీ నడుస్తూనే ఉంటుంది. కొట్టుపో. బాసన దొమ్ముతున్నావు? బాసన దొమ్ముతున్నాడు. లైవ్ బాయ్ తో బాసనలు దొమ్ముతున్నాడు. లైవ్ బాయ్ తో బాసన దొమ్ముతున్నాడు. బాసన దొమ్ముతున్నాడు. నాకు సారం చెప్పిస్తావా? అవి నడు కడుకోపో.